ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెన్సేషనల్ కామెంట్ చేశారు. వైసీపీ వాళ్ళు చెప్పే మాటనే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పలేక మింగలేక స్లోగా నెమ్మదిగా యూటర్న్ తీసుకుంటూ నెమ్మదిగా అట్ట వస్తున్నాడు వైసీపీ లైన్లోకి. వైసీపీ చెప్పింది కూడా అదే, కానీ ఆనాడు మాత్రం ఎగతాళి చేసినారు. ఇప్పుడు అలానే భావించాలి అని చెప్పేసి సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో చెప్పినటువంటి మాట. ఇంతకీ ఏంటి ఆ మాట అంటే, 29 గ్రామాల రాజధాని కాదు, 29 గ్రామాల అమరావతి రాజధాని కాదు, గుంటూరు విజయవాడతో కలిపి మీరు రాజధానిగా భావించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్టింగ్ కామెంట్స్. అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమూహారంగా కాకుండా విజయవాడ గుంటూరుతో కలిపి చూడాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేగా చెప్పింది. విజయవాడ గుంటూరు మచిలీపట్నం కూడా యాడ్ చేసుకోండి అక్కడ, ఎందుకంటే అక్కడ మంచి సీ ఏరియా, అక్కడ పోర్ట్ కూడా నిర్మాణంలో ఉంది కాబట్టి దాని కూడా కలుపుకుంటే మంచి కారిడార్గా నిర్మించుకొని దాన్ని ఒక రాజధాని కారిడార్గా నిర్మించుకోవచ్చు కదని చెప్పేసింది. అదేగా చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈయనేంటి నెమ్మదిగా స్లోగా ఒకేసారిగా ఆ లైన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ అది డైరెక్ట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాయలో బండారని చెప్పేసి అంటారనేసి, ట్రాప్లో బండారని చెప్పేసి మాట్లాడతారనేసి నెమ్మదిగా ఎంత బాగా చూడండి, ఎంత బాగా మాట్లాడాడు. గుంటూరుతో విజయవాడ గుంటూరుతో కలిపి చూడాలి అని చెప్పేసి మాట్లాడుతాడు. అందుకు తగిన విధంగా పనులు కూడా జరగాలి. రోడ్ల నిర్మాణంతో పాటు పచ్చదనం పెంపు మీద దృష్టి పెట్టాలి, పనుల్లో వేగం పెంచాలి అని చెప్పేసి రాజధాని పనుల మీద అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్షలో పేర్కొన్నాడంట చంద్రబాబు నాయుడు. 50,999 కోట్ల విలువైన పనులు చేపట్టాం, నెలకు 7.92% పనులైనా జరగాలి అని చెప్పేసి అధికారులకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా ఇచ్చాడు. చూశారు కదా. ఈరోజు మొన్నేమో 29 గ్రామాల అమరావతి మా ఏకైక రాజధాని అని చెప్పేసి మాట్లాడారు. మా ఎజెండా అదే, మాకు అమరావతి కావాలా, అమరావతి రాజధాని అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడేమో 29 గ్రామాల అమరావతినే కాదు, రాజధాని విజయవాడ గుంటూరు కూడా కలుపుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకొద్ది రోజులు పోతే పక్కనే ఉన్నటువంటి మచిలీపట్నం కూడా యాడ్ చేసేసుకుంటారు ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ. విజయవాడ గుంటూరే కాదు, విజయవాడ గుంటూరు మచిలీపట్నంతో కలిపినటువంటి 3 ఏరియాలని మేము రాజధానిగా, అంటే ఈ 3 ఏరియాలను కలుపుతూ ఒక రాజధానిగా పెట్టుకుంటామని చెప్పేసి మాట్లాడారు. వీళ్ళు చెప్తున్నది ఏంటి? అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ఈ 3 ప్రాంతాలను కలుపుకుంటే మేవిగన్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి దీన్ని క్యాపిటల్గా చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదన చేసినప్పుడేమో వీళ్ళు లబో దిబోం అని చెప్పేసి ఏడ్చినారు. ఇప్పుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నాడు గుంటూరు విజయవాడను కూడా రాజధానిగా పరిగణించాలి అని చెప్పేసి. ఇంకొద్ది రోజులు పోతే ఇంకెన్నెన్ని మలుపులు జరుగుతుందో. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ మీద ఎన్ని యూటర్న్ తిరిగాయి చూసాం కదా. నాకెందుకు ఆ టాపిక్ మళ్ళీ గుర్తొస్తుంది బాగా. మహాకవి గురజాడ ఈ రోజుల్లో కానీ ఉంటే చంద్రబాబు నాయుడు గారి తీరును చూసి రాష్ట్రం అంటే 29 గ్రామాలు కాదు, రాష్ట్రం అంటే 26 జిల్లాలు అని చెప్పేసి మరో 2 వ్యాఖ్యలు కూడా రాసేవాడు చంద్రబాబు నాయుడు గారిని చూసి.